బ్రేకింగ్ న్యూస్ నల్లగొండ జిల్లా చిట్యాలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను ధ్వంసం చేశారు. అయితే బీఆర్ఎస్ నాయకులే చించివేశారన్న ఆరోపణతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చిట్యాలలో బాలనరసింహస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను 10వ వార్డు బీఆర్ఎస్ నాయకులు చింపివేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ ఘటనపై 8వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ నేతలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రోద్బలంతోనే ఫ్లెక్సీలు ధ్వంసం చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. తాగబెట్టి కోస్తారు తాగితే కౌన్సిలర్ కార్ అది మన కూడా సీన్ కార్ అదే పని కావచ్చు బైక్ పని అంటే కాదు పొద్దుగా వాడబడి చెప్పరా మన బాలనరసింహ కళ్యాణం జరుగుతుంటే మేము ఒక ఫ్లెక్సీ అరేంజ్ చేసుకోవడం జరిగింది. అది మేము అక్కడ కళ్యాణం మీద కూర్చున్నందుకు మా ఫ్లెక్సీ దళితుడని ఉండొద్దని తీసేయడం జరిగింది. బీఆర్ఎస్ నాయకులు మొత్తం కావాలని చేస్తున్నది. ఇది మా ఎమ్మెల్యే గారి మీద లేనిపోని అన్ని నిందలు వేయాలని చూస్తున్నారు, కావాలని పెడుతున్నారు. ఇది మన 3 రోజుల క్రితం చిరుమర్తి లింగయ్య టౌన్కి వచ్చాడు. టౌన్కి వచ్చి రెచ్చగొట్టే రాజకీయాలు చేయాలని చెప్పిండట బీఆర్ఎస్ నాయకులకు. దీన్ని మేము కంప్లీట్ చేయడం జరిగింది. మీరు ఇలాంటి రాజకీయాలు బంద్ చేసుకోండి. మీ జనాలు ఏం చేస్తారో తెలుసు. మున్సిపాలిటీలో మిమ్మల్ని ఓడగొట్టారు, మీ లీడర్ వాళ్ళు కొట్టారు. జాగ్రత్త లింగయ్య గారు, బరాబరి చెప్తున్నాం. మేమే ముక్కుము ఇలాంటి రాజకీయాలు చేసే ముక్కము ప్రశాంతంగా ఉంది చిట్యాల.